నేతాజీ అధ్యాయం 17 మొసలికి వల. లుక్, యూ హ్యావ్ ఎ గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ ఎ మిలిటరీ సెక్రటరీ టు ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ అవర్ టైమ్స్. యూ షుడ్ నెవర్ లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు హిమ్ బికాస్ హీ ఈజ్ వాల్యుబుల్ నాట్ ఓన్లీ టు యూ బట్ ఆల్సో టు ది హోల్ ఆఫ్ ఏషియా ఇంక్లూడింగ్ జపాన్. చూడు, మన కాలంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్ప వ్యక్తికి మిలిటరీ సెక్రటరీగా పనిచేసే గొప్ప అవకాశం నీకు దక్కింది. ఆయనకి ఎప్పుడూ ఎలాంటి హాని నువ్వు జరగనివ్వకూడదు. ఎందుకంటే ఆయన మీకే కాదు, జపాన్ సహా మొత్తం ఆసియాకి విలువైన మనిషి. ఆ కాలాన జపాన్ మిలిటరీలో అత్యంత ప్రాధాన్యం కలిగిన 3 జనరల్స్లో ఒకడైన ఫీల్డ్ మార్షల్ కౌంట్ తెరౌచి నేతాజీ సైనిక కార్యదర్శి ప్రేమ్ కుమార్ సెహగల్తో అన్నమాట ఇది. Quoted in Netaji from Kabul to Battle of Imphal, H.N. Pandit, page 297. To be with him and witness a superhuman heroic figure giving directions to his officers and men of the INA, I felt as though I was in the presence of Akara, the mythological warlord standing with a flaming fire behind his shoulders. ఐఎన్ఏ సేనలకు ఆఫీసర్లకు ఆదేశాలు ఇస్తుండగా పక్కనే ఉండి ఆ సూపర్ మ్యాన్ వీరుడిని చూస్తుంటే భుజాల వెనక జ్వాలలతో ప్రకాశిస్తాడని పురాణాల్లో చెప్పే దివ్య సేనాని సమక్షంలో ఉన్నానా అని నాకు అనిపించింది. ఐఎన్ఏకు జపాన్ మిలిటరీకి నడుమ సంధానానికి ఏర్పడిన హికారి కికాన్కు ఆధిపత్యం వహించిన జనరల్ ఐసోడా అనంతర కాలంలో సేనాధిపతిగా బోస్ ప్రతిభను మెచ్చుకుంటూ అన్న మాట ఇది. అదే గ్రంథం, పేజీ 296. తాము అంతలా పొగిడిన సుభాష్ చంద్రబోస్కు తమ దేశ మనుగడపై నిర్ణాయక ప్రభావం చూపగల ఇంఫాల్ యుద్ధంలో సేనా నాయకత్వాన్ని లేదా జపనీస్ ఇండియన్ సేనల జాయింట్ కమాండ్లో సహబాధ్యతను జపానీ సమురాయిలు అప్పగించి ఉంటే వారి దేశానికి ఆటం బాంబుల విలయం బహుశా తప్పేది. కమాండ్ కూడా అక్కర్లేదు, కనీసం వ్యూహరచనలో యుద్ధ సమయంలో అతడి హితవును ఆలకించిన ఘోర పరాజయం నుంచి తప్పించుకునేవారు. మనం మాట్లాడుతున్నది 2వ ప్రపంచ యుద్ధం మొత్తంలో అతి ముఖ్య సంగ్రామంగా రష్యన్ బ్యాటిల్ తర్వాత ఎన్నదగ్గ ఇంఫాల్ సమరం గురించి. అటు ఇటు లక్షల సంఖ్యలో సైనికులు తలపడ్డ ఆ భీషణ యుద్ధంలో అన్నీ కలిసి వచ్చి మొదట్లో పైచేయి అయి శత్రువును దాదాపుగా లొంగిపోయే స్థితికి తెచ్చి కూడా జపాన్ చిత్తుగా ఓడిపోయింది. దానికి కారణం శత్రువు పరాక్రమం కాదు, జపాన్ చేతగానితనం. ఆ కాలాన జపాన్ కర్మకొద్దీ దాపరించిన పాలకులు అసమర్థులు, సేనానులు మూర్ఖులు, వారి నడమ సమన్వయం 0, సమయస్ఫూర్తి ఎవరికీ లేదు, అహంకారం జాస్తి, ఆలోచన నాస్తి. సాధారణంగా ఎవరైనా నింపాదిగా ఆలోచించి సరైన ప్రణాళిక వేసుకొని సమర్థ వ్యూహం రూపొందించుకొని కావలసిన బలగాలను సమీకరించుకున్నాక యుద్ధానికి ఉపక్రమిస్తారు. జపాన్ విషయంలో అన్నీ విపరీతమే. దేశానికి ప్రధానమంత్రి టోజో. అతడు మిలిటరీ వాడే, కానీ సొంతంగా ఒక డివిజన్ను అయినా కమాండ్ చేయగలడా అన్నది సందేహమే. కాలం కలిసి వచ్చి ప్రధాని అయ్యాక తనను తాను జనరల్గా ప్రమోట్ చేసుకున్న ఘనుడు. అక్షకూటమిలోని సాటి దేశాధినేతలు అయిన హిట్లర్, ముస్సోలినీలను కనీసం ఒక్కసారి అయినా కలిసి ఎరగడు. పేరుకు ప్రధాని అయినా తన మిలిటరీనే కట్టడి చేయలేడు. తనకు మట్టి అంటకుండా చూసుకోవాలన్న యావ తప్ప దేశం బాగు అతడికి పట్టదు. ఇంట్లో స్నానాల గదిలో ఉండి కిటికీలో నుంచి ఇంఫాల్ ఆపరేషన్కు కంగారు పడుతూ అంగీకారం తెలిపిన కార్యదక్షుడు అతడు. ఇక సేనలను నడిపించవలసిన సేనాపతుల నడుమ శృతి ఎప్పుడూ కలవదు. ఒకరి మాట ఒకరు వినరు. ఎవరి మాట చెల్లుబాటు అవుతుందో, నిర్ణయాధికారం ఎవరిదో ఎవరికి తెలియదు. సామాన్యంగా ఎక్కడైనా సేనలను సిద్ధం చేసుకున్నాక యుద్ధం తలపెడతారు. 1944 జనవరి 7న ఇంపీరియల్ జనరల్ హెడ్ క్వార్టర్స్ ఆపరేషన్ యూకు ఉత్తర్వు ఇచ్చాక దానికి అవసరమయ్యే అదనపు సేనలను ఎక్కడెక్కడి నుంచి సమీకరించాలని ఆలోచించడం మొదలెట్టారు. బర్మాలో ఉన్న ప్రధాన సైన్యానికి తోడుగా పసిఫిక్లోని సోలమన్ దీవుల నుంచి 1 డివిజను, చైనాలో చుంగ్ కింగ్ నుంచి 1 డివిజను, సింగపూర్ నుంచి 1 డివిజను ఇంఫాల్కు రప్పించాలని ప్లాన్ అయితే వేశారు. నాన్కింగ్ నుంచి బయలుదేరిన సైన్యం థాయిలాండ్ చేరటానికే చాలా రోజులు పట్టింది. అప్పుడైనా దానిని అర్జెంటుగా ఇంఫాల్ రంగానికి పంపించకుండా లోకల్ కమాండ్ వాళ్ళు దానిని రోడ్డు వేసే డ్యూటీలో పెట్టి అక్కడే నిలిపేశారు.
రైల్వే లైన్ల మీద, రోడ్డు రవాణా మీద, విమానాల నుంచి దాడులు ముమ్మరంగా జరుగుతున్న కాలంలో పసిఫిక్ నుంచి వెళ్ళిన సైన్యం చచ్చి చెడి బ్యాంకాక్ చేరుకోవటమే కష్టమైంది. అక్కడ ఏ రవాణా సదుపాయము దొరకక 20,000 మంది సైనికులు బ్యాంకాక్ నుంచి రంగూన్ వరకు 1200 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళారు. అక్కడి నుంచి దారిలేని కొండలు, కాలు పెట్టలేని అడవులు, పూటెత్తే నదులు దాటి రంగం చేరుకునేసరికి సత్తువ నశించి ఈడిగల పడ్డారు. జనవరిలో మొదలెట్టి నెల రోజుల్లో మొత్తం ఆపరేషన్ను పూర్తి చేసేద్దామని సేనాపతి ముతాగుచి చిటికెలు బాగానే వేశాడు. కానీ మార్చి నెల మధ్యలో కానీ మొదలే పెట్టలేకపోయాడు. ఆ ఆలస్యానికి ముఖ్య కారణం రంగానికి సేనల తరలింపు విషయంలో మిలిటరీ పెద్దల మధ్య స్పష్టత, సమన్వయం లేకపోవటం. ఒక రాజ్యం మీద దండయాత్ర చేయబోయే ముందు అక్కడి భౌగోళిక పరిస్థితులు ఏమిటి, శత్రువు బలాలు బలహీనతలు ఏమిటి, అతడి ఆయుపట్లు ఏమిటి, వాటిని ఎలా దెబ్బతీయాలి, రాగల సమస్యలు ఎలా ఎదుర్కోవాలి, దొరికే అవకాశాలు ఎలా వాడుకోవాలి అన్నది ముందుగా అధ్యయనం చేయాలి. వాటికి తగ్గట్టు పటిష్టమైన రణతంత్రం రూపొందించాలి. నమ్మశక్యం కాని నిజం ఏమిటంటే ఇంత పెద్ద దండయాత్రకు పూనుకునే ముందు దానికి అనుసరించవలసిన వ్యూహం గురించి అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు, మేధోమథనం జరగలేదు. వార్ మినిస్టర్ కూడా ఆయన ప్రధాని మొదలుకొని బర్మా ఏరియా ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ వరకు ఎవరికి వారు బాధ్యతను కిందివారి మీదకి పెట్టి తమకు నింద రాకుండా చేతులు దులిపేసుకున్నారు. ఆపరేషన్ యూకు బాధ్యత వహించిన 15వ ఆర్మీకి సేనాధిపతి అయిన జనరల్ ముతాగుచి రణరంగానికి దూరంగా హెడ్ క్వార్టర్స్ పెట్టుకొని తన లోకంలో తాను ప్రజ్ఞలు, ప్రగల్భాలతో, ఆలోచనలు లేని ఆవేశంతో పొద్దు పుచ్చాడు. 4,000 నుంచి 7,000 అడుగుల ఎత్తైన కొండల బారులకు, వాటి చుట్టూ నడిచే దారి కనపడని కీకారణ్యాలకు అవతల మరీ ఇరుకైన చోటే 400 మీటర్ల వెడల్పును ప్రవహించే చింద్విన్ నదికి ఆవలివైపు, చుట్టూ దుర్భేద్యమైన కొండల సహజ రక్షణలో ఉండే ఇంఫాల్ మీద దాడికి దిగటమే మహాసాహసం. 1,20,000 మంది సైనికులను దానికి నియోగించదలిచినప్పుడు మునుముందు ముఖ్యంగా చూసుకోవలసింది అంతమందికి ఆహార సరఫరా విషయం. 100 మైళ్ళ దూరంలోని సప్లై సెంటర్ల నుంచి అన్ని అడ్డంకులు దాటుకుని అందరికీ ఆహారం చేరవేయటం అసాధ్యం. సైనికులే సరుకుల మూటలు మోసుకొని పోవటము కుదరదు. తీరా వెళ్ళిన చోట తిండి దొరకకపోతే ఆకలి చావులు తప్పవు. చివరికి జరిగింది అదే. నా 3 డివిజన్లు నెల రోజుల్లో ఇంఫాల్ను పట్టుకుంటాయి. త్వరగా కదలటానికి వీలుగా 3 వారాల రేషన్లను మాత్రమే సైనికులు తీసుకుపోతారు. వాళ్ళకు కావలసినవన్నీ తర్వాత బ్రిటిష్ సప్లైలు, డంపుల నుంచి ఎలాగో సమకూడతాయి. అబ్బాయిలు, ఏప్రిల్ 29న మా చక్రవర్తి దినోత్సవ వేడుకల్లో మళ్ళీ ఇంఫాల్లో కలుద్దాం అని జనరల్ ముతాగుచి సెంట్రల్ బర్మాలోని మేమియోలో పత్రికల వార్ కరస్పాండెంట్ల ముందు ఉత్తర కుమారుడి లెవెల్లో ప్రకటించాడు. కానీ ఆ బ్రిటిష్ డంపులను పట్టుకోవటం అతడి వల్ల కాలేదు. చర్చిల్ సప్లైల కోసం ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సిన పని లేదు. ఇంఫాల్లోని మొత్తం మిత్రరాజ్యాల సైన్యాలకు 1 సంవత్సరానికి సరిపడా ఆహార పదార్థాలను అక్కడికి దగ్గరలోనే ఉన్న దిమాపూర్లోని గిడ్డంగుల్లో నిల్వ చేసి పెట్టారు. వాటిని వశపరుచుకుంటే జపాన్ సైన్యానికి ఆహార సమస్య ఉండదు. వశపరుచుకోవటం పెద్ద కష్టం కూడా కాదు. ఎందుకంటే దిమాపూర్ రక్షణ సంగతి బ్రిటిష్ కమాండర్లు బొత్తిగా పట్టించుకోలేదు. ఇదే విచిత్రం అనుకుంటున్నారా? దీనికి మించిన విడ్డూరం ఇంకోటి ఉంది. దిమాపూర్లో ఆహార పదార్థాల నిల్వలు ఉన్నాయని కానీ, అక్కడ రక్షణ వ్యవస్థ అధ్వాన్నంగా ఉన్నదని కానీ, తెల్లవారి కంటే ఎక్కువగా కొమ్ములు తిరిగిన జపాన్ సేనానులకు ఇంఫాల్ను జయప్రదంగా ముట్టడించాక కూడా తెలియదు. బర్మా, ఇప్పుడు మయన్మార్ సరిహద్దున సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తున ఉండే పీఠభూమి ఇంఫాల్. తూర్పున ఆరకన్ పర్వత శ్రేణి, పశ్చిమాన చిన్ పర్వత శ్రేణి 2,000 నుంచి 4,000 అడుగుల ఎత్తున ఆవరించి ఉన్నందున దానిని లోయ కూడా అనవచ్చు. ప్రపంచంలోకెల్లా దట్టమైనవని చెప్పదగిన కారడవులు 35 మైళ్ళ మేర పర్వత శ్రేణులను ఆవరించి ఉండటం వల్ల వాటి గుండా బర్మా వైపు నుంచి చొరబడటం ఎవరి తరమూ కాదని ది గ్రేట్ బ్రిటన్ 14వ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ జనరల్ విలియం స్లిమ్ నమ్మకం. జపాన్ 31వ డివిజన్ బర్మా అంచున చింద్విన్ నది దాటవచ్చని అతడికి ముందే వేగు అందింది. దుస్తరమైన కొండలను, అడవులను దాటి రావటం ఎన్ని వారాలు కష్టపడ్డా శత్రువుకు సాధ్యం కాదు. మహా అయితే చాలా రోజులకు 1 రెజిమెంటుకు మించి రాలేదు. వస్తే గిస్తే అప్పుడు చూసుకోవచ్చు. ఈలోగా దిమాపూర్ భద్రత గురించి బెంగ అక్కర్లేదు. అవసరమైతే అక్కడికి ఇంఫాల్ నుంచి మెటల్ రోడ్డు మీద మన శ్రేణులను పంపొచ్చు అని అతడు నిశ్చింతగా ఉన్నాడు.
ఆ కాలపు జపాన్ మిలిటరీ బాసులు చవటలైన సైనికులు మెరికెలు. జంగిల్ యుద్ధాల్లో వారిని ప్రపంచంలో ఎవరూ కొట్టలేరు. కొండలు వారికి పేలపిండి. బ్రిటిష్ కమాండర్లు కలనైనా ఊహించని విధంగా 3 డివిజన్ల జపాన్ సైనికులు ఐఎన్ఏ బహాదూర్ గ్రూపుల గెరిల్లాలు ఎల్లలు దాటి ఏప్రిల్ 4 కల్లా కోహిమాను ఆక్రమించారు. దిమాపూర్కు వెళ్లే రోడ్డు వారి గుప్పిట్లో చిక్కింది. మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు మణిపూర్లో బ్రిటిష్ సేన ప్రాణం దిమాపూర్లో సగం, పలేల్లో సగం. కోహిమా, ఇంఫాల్లోని సైన్యాలకు కావలసిన సరఫరాలన్నీ దగ్గరలోని దిమాపూర్కు రైలు మార్గాన చేరతాయి. ఆ పట్టణమంతటా ఉన్న గిడ్డంగుల్లో నిల్వ అవుతాయి. ముతాగుచి తన సైన్యంలో 31వ డివిజన్ను కోహిమా చేరుకున్న వెంటనే దిమాపూర్కు పంపించి ఉంటే సైనిక రక్షణ లేని ఆ పట్టణాన్ని సునాయాసంగా స్వాధీనపరుచుకునేవాడు. అక్కడి గిడ్డంగులు, సరుకుల షెడ్లు అతడి చేతికి చిక్కి ఉంటే జపాన్ ముట్టడి కొనసాగినన్ని నెలలు బ్రిటిష్ సైన్యానికి అక్కడి నుంచి విమానాల ద్వారా ఆహారం అందకుండా ఉండేది. జపాన్ భారతీయ సేనలకు ఆహార సమస్య సుష్టుగా తీరేది. ఆకలికి తాళలేక బ్రిటిష్ సైన్యం సరెండర్ అయ్యేది. మరి అంతటి లక్కీ ఛాన్స్ ఎందుకు జారవిడుచుకున్నావాయా అంటే ముతాగుచి చెప్పింది ఇది. దిమాపూర్ మీదికి వెంటనే వెళ్ళమని అతడు ఏప్రిల్ 6న 31వ డివిజన్కు ఆర్డర్ ఇచ్చాడట. కానీ అతడి పైన ఉండే బర్మా ఏరియా ఆర్మీ కమాండర్ జనరల్ కవాబే ఆ ఉత్తర్వును రద్దు చేశాట. అది ఏ కారణంతో? పట్టుకోవలసినవి అంటూ ఇంపీరియల్ జనరల్ హెడ్ క్వార్టర్స్ ఆర్డర్లో పేర్కొన్న వాటిలో ఇంఫాల్, కోహిమాలే తప్ప దిమాపూర్ పేరు లేదట. పైనుంచి స్పష్టమైన ఆదేశం లేకుండా దాని మీదకి దండెత్తకూడదట. భలే. ఇక టోక్యో హెడ్ క్వార్టర్స్ ఆనతిలో దిమాపూర్ పేరు ఎందుకు లేదంటే దాని వ్యూహాత్మక ప్రాధాన్యం టోక్యోకే తెలియదు కనుక. జపాన్ మిలిటరీ వ్యూహకర్తల తెలివి, వారి అధ్యయనం, హోంవర్క్ ఇంత లక్షణంగా ఏడ్చాయి కాబట్టి. ఇక ఇంఫాల్ రక్షణ ప్రాణంలో రెండో సగం సంగతి. యుద్ధంలో జపాన్ దారుణంగా ఓడటానికి ఒక ప్రధాన కారణం దాని చేతుల్లో యుద్ధ విమానాలు కనీసమాత్రమైనా లేకపోవటం. బ్రిటిష్, అమెరికన్ యుద్ధ విమానాలు ఆకాశం మీద ఆధిపత్యంతో జపాన్ సేనలను వెంటపడి వేటాడి మిత్రరాజ్యాల సేనలకు అమోఘమైన గరుడాస్త్రంలా ఉపయోగపడింది. జపాన్ ముట్టడి సమయంలో 22,000 టన్నుల సప్లైలను చిక్కుబడిన సేనలకు చేరవేయటం, ఏకంగా ఒక డివిజన్ పరిమాణంలో 20,000 మంది సైనికుల అదనపు బలగాలను చేరవేయటం, ఇంఫాల్ దగ్గరలోని పలేల్ విమానాశ్రయం బ్రిటన్ అధీనంలో ఉండటం వల్లే సాధ్యపడింది. దిమాపూర్ వలనే పలేల్ భద్రత విషయంలోనూ బ్రిటిష్ సేనాపతి నిర్లక్ష్యం చూపాడు. ఇంఫాల్ రక్షణ వ్యవస్థ ఆనుపానులను ముందుగా అధ్యయనం చేసి ఉంటే జనరల్ ముతాగుచి ఇంఫాల్ను చుట్టుముట్టిన వెనువెంటనే పలేల్ విమానాశ్రయం మీద అటాక్ చేయించవలసింది. ఏప్రిల్ నెల చివరిలో కానీ అతడికి ఆలోచన రాలేదు. వచ్చాక మాత్రం ఏమైంది? నేతాజీ పట్టుదల మీద రంగానికి అనుమతించి ముందు జాగ్రత్తగా జపాన్ వాళ్ళు పెద్ద ఆయుధాలు లాగేసుకొని పంపించిన గాంధీ బ్రిగేడ్ గుర్తున్నది కదా. ఏప్రిల్ 28న అది ఖాంజోల్ చేరుకుంది. మరునాడు ఐఎన్ఏకి పాతమిత్రుడైన మేజర్ ఫుజివారా ఐఎన్ఏ డివిజనల్ కమాండర్ మహమ్మద్ కియానీ దగ్గరికి వచ్చాడు. తర్వాత జరిగింది షానవాజ్ ఖాన్ మాటల్లో. పలేల్ ఎయిర్ ఫీల్డ్ మీద జపాన్ సేనలు దాడి చేసి దాన్ని ఖాయంగా పట్టుకోబోతున్నాయి. ఇందులో ఐఎన్ఏ వాళ్ళ పాత్ర కూడా ఉంటే బాగుంటుందని నేను మా వాళ్ళకి చెప్పి ఒప్పించాను. మీరు, మేము కలిసి ఏకకాలంలో దాడి చేద్దాం అని మేజర్ ఫుజివారా చెప్పాడు. కియానీ సంతోషంగా అంగీకరించాడు. దాడికి తేదీ, సమయం కూడా ఖరారు చేశాడు. ఆ ఆపరేషన్ బాధ్యత గాంధీ బ్రిగేడ్కు కియానీ అప్పగించాడు. బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఖాంజోల్ నుంచి పలేల్ విమానాశ్రయం 40 మైళ్ళు. 300 మందిని జాయింట్ అటాక్ కోసం కేటాయించారు. లైట్ ఆటోమేటిక్లు, రైఫిళ్లు, ఒకరోజు రేషన్లు తీసుకుని మేజర్ ప్రీతం సింగ్ నాయకత్వంలో వారు ఏప్రిల్ 30న కాలినడకన బయలుదేరారు. ఎత్తైన కొండల గుండా శత్రువుల నిఘాను తప్పించుకుంటూ 40 మైళ్ళు నడిచి పలేల్ దగ్గరికి చేరుకున్నారు. దాడి చేయాలనుకున్నది అర్ధరాత్రి. చీకటి పడేదాకా కొండల సందుల్లో పొదల మాటున దాక్కుని రాత్రి ఏరోడ్రోమ్కి బయలుదేరారు. శత్రువులు చొరబడకుండా ఎయిర్ఫీల్డ్ చుట్టూ ఉన్న గుట్టల మీద మిలిటరీ పికెట్లున్నాయి. ముందు వాటిని అటాక్ చేయాలి. ప్రీతం సింగ్ తన మనుషులను 2 గ్రూపులుగా విడగొట్టాడు. ఒక పార్టీ ఒక పికెట్ను చుట్టుముట్టి లొంగదీసుకోవాలి. రెండో పార్టీ ఏరోడ్రోమ్లోకి చొరబడి దాడి చేయాలి. బ్రిటిష్ పికెట్లో హెవీ మిషన్ గన్లున్నాయి. బందోబస్తు దిట్టంగా ఉంది.
కెప్టెన్ సాధు సింగ్ జట్టు దగ్గర రైఫిళ్లు మాత్రమే ఉన్నాయి. అయినా జంకక అలికిడి కాకుండా వెళ్ళి చీకట్లో అవుట్ పోస్ట్ మీద మెరుపు దాడి చేశారు. లోపలి వారు బిత్తరపోయి చేతులెత్తి సాథీ హమ్కో మత్ మారో అని అరిచారు. భారతీయ సైనికుల మీద తప్పనిసరి అయితే తప్ప కాల్పులు జరపరాదని ఐఎన్ఏ నియమం. లోపల ఉన్నది మనవారే, లొంగిపోతామనుకుంటున్నారు అనుకుని సాధు సింగ్ కాల్పులు ఆపించాడు. ఇద్దరిని తీసుకుని పికెట్ లోపలికి వెళ్ళాడు. అక్కడ గూర్ఖా సోల్జర్లు, 2 బ్రిటిష్ ఆఫీసర్లు ఉన్నారు. మీకేమి కావాలి అని గూర్ఖాలు అడిగారు. అదిగో ఆ మూల నక్కిన 2 ఇంగ్లీష్ వాళ్ళ ప్రాణాలు కావాలి అంటూనే లెఫ్టినెంట్ లాల్ సింగ్ 2 బ్రిటిష్ ఆఫీసర్లను బరిసెతో పొడిచి చంపాడు. అంతలో గూర్ఖాలు వారి మీద కాల్పులు జరిపి 2ని చంపారు. కెప్టెన్ సాధు సింగ్ తీవ్ర గాయాలతో తప్పించుకున్నాడు. ప్రీతం సింగ్ మనుషులు పికెట్ మీద కాల్పులు జరిపారు. పోరాటం చాలాసేపు సాగింది. ఈలోగా 2వ గ్రూపు సైనికులు వాచ్ పోస్టుల మధ్య ఖాళీ గుండా ఎయిర్ఫీల్డ్ లోపలికి చొరబడ్డారు. అక్కడ రక్షణ దళాలు ఏమీ లేవు. విమానాశ్రయం ఐఎన్ఏకి తేలిగ్గానే స్వాధీనమైంది. కానీ ఆశ్చర్యం, ముందుగా అనుకున్న ప్రకారం అప్పటికే జపాన్ సేనలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఉండాలి. ఆ ప్రకారం అవి దయచేసి ఉంటే పలేల్ విమానాశ్రయం జపాన్ చేతికి చిక్కేది. దాన్ని దక్కించుకోగలిగితే ఇంఫాల్లో చిక్కుకుపోయిన బ్రిటిష్ దళాలకు వైమానిక సహాయం అందకుండా పోయి విజయం జపాన్ను వరించేది. ఏం లాభం? వస్తామన్న జపాన్ బలగాలు జాడలేవు. ఉన్న కొద్దిపాటి బలగంతో విమానాశ్రయాన్ని ఎక్కువసేపు తమ చేతుల్లో నిలుపుకోలేమని మన వారికి అర్థమైంది. ఈ కాస్త సమయంలోనే వారు గ్రౌండ్ మీద ఉన్న 12 బ్రిటిష్ విమానాలను ధ్వంసం చేయగలిగారు. వారు ఆశగా ఎదురు చూసిన జపాన్ సోదరులైతే రాలేదు. కానీ తెల్లవారుగానే బ్రిటిష్ యుద్ధ విమానాలు గద్దల్లా వచ్చాయి. పలేల్లోని శత్రువుల శతఘ్ని దళాలు వచ్చిపడ్డాయి. బాంబింగులు, కాల్పులు తెరపి లేకుండా జరిగాయి. గాంధీ బ్రిగేడ్ 250 మంది సైనికులను నష్టపోయింది. ఇది మొత్తం క్యాంపెయిన్లో ఐఎన్ఏకు ఒకే చోట వాటిల్లిన అతిపెద్ద ప్రాణ నష్టం. బ్రిగేడ్ కమాండర్ ఇనాయత్ కియాని మరికొంతమందిని తీసుకుని తెల్లవారేసరికి పలేల్ చేరుకున్న ప్రయోజనం లేకపోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఐఎన్ఏ ఆపరేషన్ విఫలమైంది. మై మెమరీస్ ఆఫ్ ఐఎన్ఏ అండ్ ఇట్స్ నేతాజీ, మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్, పేజెస్ 114-116. వస్తామన్న జపాన్ వాళ్ళు ఎందుకు చేయించారు అన్నదానికి తర్వాత కాలంలో పుజివాలా చెప్పింది ఇది. జపాన్ దుబాసీల పొరపాటు వల్ల దాడి చేయాల్సింది అసలు తేదీకి తర్వాతి రోజున అని పైవాళ్ళు పొరపడ్డారట. పాపం మరి రోజున బలగాలు బయలుదేరాయట. కానీ మధ్యలో శత్రువుల దాడి మూలంగా వెనక్కి తిరగాల్సి వచ్చిందట. ఆ విధంగా దిమాపూర్ రైలు స్టేషన్ లాగే పలేల్ ఏరోడ్రోమ్ను పట్టుకోవటంలోనూ జపాన్ వీరులు జయప్రదంగా విఫలమయ్యారు. దాంతో ఎన్ని నెలల పాటైనా ముట్టడిని తట్టుకోగలిగేలా బ్రిటిష్ సైనికులకు కనీస సరఫరాలు నిరాఘాటంగా అందాయి. ముట్టడించిన వారికేమో తిండి లేక బలం క్షీణించి ఘోర పరాజయం అనివార్యమైంది. ఆరకన్ సెక్టార్లో మీరు బ్రిటిష్ సైన్యాన్ని అడ్డగించి మాకు తోవ ఇవ్వండి. మొత్తం 30,000 ఐఎన్ఏ సైనికులు ఒకేసారి చిట్టగాంగ్ గుండా బెంగాల్లోకి, అస్సాంలోకి వ్యాపించి స్వాతంత్ర సమరం సాగిస్తారు అన్న నేతాజీ ఉపాయాన్ని జపాన్ వాళ్ళు స్వీకరించి ఉంటే బ్రిటిష్ సర్కారు ఉక్కిరి బిక్కిరై తెల్లతోలు వాళ్ల ప్రాణ రక్షణకు వెంపర్లాడేది. ఇంఫాల్ మీద జపాన్ పట్టు బిగిసేది. చుట్టుముట్టి దిగ్బంధం చేయకుండా ఇంఫాల్లో చిక్కుబడ్డ బ్రిటిష్ సేనలకు పారిపోయేందుకు ఒక దారి వదలండి, ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని అక్కడ కాలూననివ్వండి అన్న నేతాజీ సలహా పాటించిన జపాన్కు శృంగభంగం కొంతవరకు తప్పేది. పెద్ద చేపను పట్టుకోబోతున్నాను చూస్తూ ఉండండి అని విరగబడ్డ జపాన్ సూర్యుడు ముతాగుచికి తాను వల వేసింది పెద్ద మొసలికి అని అది వలతాళ్లు తెంచుకొని బయటపడేదాకా తెలియదు. ఇంఫాల్ను దాటిన జపాన్ వలయాన్ని ఛేదించి బ్రిటిష్ ఆర్మీ మొదటి క్యారవాన్ చిక్కుబడిన సైనికులకు సంతోష సూచకంగా తలా ఒక బీర్ బాటిల్ను కూడా మూసుకొని జూన్ 22న లోపలికి ప్రవేశించింది. ముట్టడి కథ ముగిసిందని మందబుద్ధులకు కూడా అర్థమైంది. సేనల బలంలో, ఆయుధాల విషయంలో, వైమానిక పాటవంలో శత్రువు ముందు తాము ఎందుకు చాలమని అర్థమయ్యాకైనా జపానీసులు ప్రాప్త కాలజ్ఞతతో సేనలను సత్వరం వెనక్కి పిలిపించవలసింది. అలా చేస్తే తమకు నగుబాటు అని తలచి సేనానులు ఎవరికి వారు ఊరుకున్నారు. వాస్తవ పరిస్థితి పైవాళ్లకు తెలపకుండా మాయమాటలతో మభ్యపెట్టారు. వారి మీద అనుమానం వచ్చి నమ్మకమైన మనుషులను రంగానికి పంపించి స్వయంగా వాకప్ చేస్తే గానీ ప్రధాని టోజోకు, నేతాజీకి పరిస్థితి చేయిదాటిపోయిందని అర్థం కాలేదు.
జూలై 8న కానీ సైన్యం ఉపసంహరణ ఉత్తర్వు వెలువడలేదు. ఆలోగా పరిస్థితి విషమించింది. ఇంఫాల్ క్యాంపెయిన్ మొదలుపెట్టినప్పుడు జపాన్ పక్షాన ఉన్న 2,20,000 మంది సైనికుల్లో 90,000 మంది మరణించారు. జపాన్ ఐఎన్ఏ సైనికుల్లో ఎక్కువ మంది చనిపోయింది చివరి పక్షం రోజుల్లోనే. యుద్ధం చేస్తూ కాదు, ఆకలి బాధతో, మలేరియా పీడతో, వర్షాల కష్టాలతో. మన ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవీఆర్ శాస్త్రి గారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి. నేతాజీ గ్రంథం గురించి, శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. తరువాయి అధ్యాయం రేపు విందురుగాని. సెలవు.